నమస్తే, పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం. నేను పరశురామ్. అనంతపురం పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీ గారి ఆధ్వర్యంలో బ్యాంకు యొక్క ఖాతాదారులతో కలిసి 109వ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం పట్టణంలోని అనంతపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీ గారు ఈరోజు బ్యాంక్ సమావేశ ప్రాంగణంలో కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ఖాతాదారులతో కలిసి 109వ మహాజనసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ అభివృద్ధిలో మురళీ గారి పాత్ర ఎనలేనిదని వ్యక్తులు కీర్తించారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా కేశవరెడ్డి గారు, వెంకటేష్ గారు మరియు విజయలక్ష్మి గారు పాల్గొన్నారు. జేఎల్ మురళీ గారు వీరిని ఘనంగా సన్మానించారు. కోఆపరేటివ్ బ్యాంక్ సమావేశంలో పాల్గొన్న బ్యాంకు యొక్క ఖాతాదారులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే మన పక్కన చాలా పెద్ద బ్యాంక్ అధ్యక్షులు ఉన్నారు. మీకు తెలుసో 107 సొసైటీలు, దాదాపు 28 బ్రాంచులు ఉన్నాయి. దాదాపు 100 మంది ఉద్యోగులు ఉన్నారు మన అధ్యక్షుడి యొక్క బ్యాంకులో. అదేవిధంగా గతంలో ఈ DCMS అనేది పుస్తకాలు కావాలన్నా లేదా ఏమి కావాలన్నా కూడా ఈ మార్కెటింగ్ సొసైటీ ద్వారానే జరిగేటివి. ఇలాంటి అధ్యక్షులు ఉన్నారు. మరి మీకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. లక్షలాది మంది పేదవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలా అనేది ప్రణాళికలు రూపొందించుకునే మహత్తరమైనటువంటి గుణం కూడా ఉంది. ఇంతకుముందు రమేష్ చుట్టూ బ్యాంకు డబ్బుల్ని రుణాలుగా ఇవ్వడం గొప్పతనం కాదు, తన జోబులో నుండి డబ్బులు తీసి పేదవాళ్లకు నిత్యం ఉపయోగపడే పెద్ద మనసున్నటువంటి నాయకులు ఉన్నారు మన దగ్గర. మరి ఇలాంటి వారి ముందర మనం మహాజన సభ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. మరి అదేవిధంగా మన బ్యాంక్ అనేకమైనటువంటి ప్రగతిలో ముందుకు పోతా ఉంది. దీనికి మా పాలకవర్గ సభ్యులంతా కూడా కారణం అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 109వ మహాజన వేడుకల్ని అనంతపురం సుభాష్ రోడ్లోని శ్రీకృష్ణదేవ భవన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ జేఎల్ మురళీ గారు అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ADCC బ్యాంక్ ముంటిమడు కేశవరెడ్డి గారు, DCMS చైర్మన్ నెట్టం వెంకటేష్ గారు, అలాగే జిల్లా కోఆపరేటివ్ అధికారి అరుణ కుమార్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరీ ముఖ్యంగా అనంతపురం అర్బన్ బ్యాంక్లోని 109వ మహాజన సభ మీటింగ్కి ఎంతోమంది ఈ పాలకవర్గ సభ్యులతో పాటు మెంబర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ మహాజన సభ కార్యక్రమంలో బ్యాంకు దాదాపు ఈ 6 నెలల పాటు చేసిన వార్షిక నివేదికని మన బ్యాంక్ CEO విజయభాస్కర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. బ్యాంక్ యొక్క అభివృద్ధికి నీతి నిజాయితీతో పనిచేస్తే ప్రజలు దాన్ని హర్షిస్తారని చెప్పి బ్యాంక్ అంటే నమ్మకమని, అలాంటి నమ్మకమైన బ్యాంకు అనంతపురం అర్బన్ బ్యాంక్ అని ఈ మా పాలకవర్గం మా చైర్మన్ గారు దాన్ని పరిపాలనలో ఎక్కడైతే బ్యాంక్ యొక్క స్టాఫ్ ఇక్కడ చిన్న అవినీతి లేకుండా బ్యాంక్ యొక్క పరిపాలన కొనసాగించారు. వారందరికీ ఆయన యొక్క మార్గదర్శనంలో పాలకవర్గం అయితే ఏమి, ఉద్యోగస్తులు అయితే ఏమి, చిన్న లోపాలు లేకుండా బ్యాంకు అభివృద్ధిలో బాటలు వేయడానికి ఎంతోమంది కృషి చేశారు. బ్యాంకు యొక్క నికర లాభాలు కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. బ్యాంకు రాబోయే రోజుల్లో 110 కోట్ల నుంచి 200 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే 1000 కోట్ల నుంచి 1200 కోట్లు టర్నోవర్గా దిశగా బ్యాంక్ టర్నోవర్ దిశగా మేము చేస్తామని చెప్పి ఈ పాలకవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్. అనంతపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి పాలకవర్గం సభ్యులు, వైస్ చైర్మన్లు, స్టాఫ్ అందరి సమక్షంలో 109వ మహాజన సభకు మేము రావడం జరిగింది. ఈ బ్యాంకు గురించి ప్రత్యేకంగా మేము చెప్పనవసరం లేదు. 2015 సంవత్సరం నుండి ఈనాటి వరకు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కోట్ల రూపాయల్లో
డెవలప్ అయింది. అదేవిధంగా టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. గతంలో ఏ రకంగా ఎంతోమంది చైర్మన్లు వస్తుంటారు పోతుంటారు. ఈ చైర్మన్ వచ్చిన తర్వాత ఈ బ్యాంకుకు దశ దిశ, అదేవిధంగా మంచి వ్యక్తులు డైరెక్టర్లు రావడం, ఏ ఒక్క రూపాయిని కూడా ఆశించకుండా పేద ప్రజలకు సహాయం చేసే వ్యక్తులు దీంట్లో ఉండడం, జనసేన, సిపిఐ, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అందరూ డైరెక్టర్లు ఉన్నారు. అందరూ డైరెక్టర్లు కూడా నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే యువకులు, బాగా కంకణం కట్టుకొని అనునిత్యం ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళు, ప్రజలకు లోన్లు ఇప్పిస్తూ సకాలంలో లోన్లు ఇప్పిస్తూ కట్టిస్తూ ఈ బ్యాంకును దశ దిశగా దినదిన అభివృద్ధి చెందుతూ కోట్ల రూపాయలు టర్నోవర్ డిపాజిట్లు చేశారంటే అది చైర్మన్ గారి ఘనత. చైర్మన్ గారి సారథ్యంలో డైరెక్టర్లందరూ కూడా ఒకే వేలోనే చైర్మన్ గారి బాటలో నడుస్తూ ఈ బ్యాంకుకి మంచి పేరు తెచ్చి, అదేవిధంగా ఈరోజు 10 మంది ఈ బ్యాంకు గురించి చెప్పుకుంటున్నారంటే వీళ్ళు చేసిన సేవ, వీళ్ళు చేసినది. అదేవిధంగా ఇప్పుడున్న కాలంలో మీడియా రంగం ఎక్కువైపోయింది. యూట్యూబ్ ఛానళ్ళు, అనేకమైన ఛానళ్ళు ఉన్నాయి. తర్వాత ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని కూడా వదలరు ఏ ఒక్క చిన్న తప్పు జరుగుతుంది. ఈ బ్యాంకుకు ప్రత్యేకత ఉంది. 2015 నుంచి ఈ వరకు కూడా ఒక్క రూపాయి కూడా అక్కడ అవినీతి జరిగింది లేదా అనుకోకుండా ఏనాడు కూడా పేపర్ రాలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం 2019 నుంచి 24లో 19, 20 కేసులు వేసి హైకోర్టులో కేసులు వేసి ఎంక్వైరీ చేసి ఇక్కడ ఎన్నో సోదాలు చేస్తే కూడా ఒక్క మినరల్ వాటర్ బాటిల్కి 20 రూపాయలు కూడా వాళ్ళు పట్టలేకపోయారు. కొండవి ఎలకలు కూడా పట్టలేదు. కాబట్టి అవినీతి జరగలేదు, నీతి నిజాయితీ జరిగింది. కాబట్టి 250 మంది పోలీస్ సిబ్బంది మధ్య ఎలక్షన్ జరిగితే అంగరంగ వైభవంగా వేలాది ఓట్లతో 12 మంది డైరెక్టర్లు గెలవడం జరిగింది. సో వాళ్ళు మంచి చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా తండోలుగా 250 మంది పోలీసులు పెట్టి ఏదో చేయాలని చేస్తే కూడా ఏమి చేయలేకపోయారు. ఈరోజు బ్రహ్మాండంగా చైర్మన్ గారు మరి డైరెక్టర్ గారి మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ చైర్మన్ గారు, డైరెక్టర్ గారు బాగా పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను కూడా వీళ్ళని అభినందిస్తున్నా అని చెప్పి సమాపంగా నేను తెలియజేస్తాను. ముందు టౌన్ బ్యాంక్ అనే ఉండేది. 85 నుంచి నేను దీంట్లో ఒక నెంబర్గా ఉన్నాను. కాబట్టి 2015 నుంచి ఈ బ్యాంకు దినదిన అభివృద్ధి చెంది కోట్లాది మందికి నోట్లలో బ్యాంకు అభివృద్ధి చెందింది. మంచి పాలకవర్గం వచ్చింది, మంచి చైర్మన్ వచ్చినాడు అని చెప్పి ప్రతి ఒక్కరిలో నాకు వస్తున్నది. అదేవిధంగా కొన్ని లక్షల మంది లోన్లు తీసుకొని చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ బ్యాంకుల్లో ఇవ్వడంలో 20,000 కాడ నుండి 10 లక్షల వరకు ఈ బ్యాంక్ ఇచ్చి ఒక ఫుట్పాత్ మీద కాయగూరలు అమ్ముకుంటోళ్ళు అయితేనేమి, టీ హోటళ్ళు అమ్ముకుంటోళ్ళు అయితేనేమి, లేదు ఇంకా పండ్ల వ్యాపారం చేసుకుంటోళ్ళు అయితేనేమి, పెద్ద వ్యాపారస్తులు అయితేనేమి ఈ బ్యాంకు నుంచి వాళ్ళు రుణం పొంది ఆ రుణాన్ని మళ్ళీ తిరిగి కట్టి మళ్ళీ ఇంకొక 10 మందికి ఇచ్చే అభివృద్ధి చెందుతుందంటే ఈ బ్యాంకు చైర్మన్కు, పాలకవర్గానికి, ఈ బ్యాంకు సిబ్బందికి ధన్యవాదాలు.